నేనుకు బదులు మనల్ని చేర్చుకుంటాం, అది పొరపాటు అవుతుంది. అన్నింటినీ కంటున్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. అందువల్లనే మనకు తెలియకనే ప్రతి ఒక్కరూ నేను అని తన ఒరిజినల్ అడ్రస్ చెప్పి మళ్ళీ డూప్లికేట్ అడ్రస్ చెప్తాడు. సుబ్రహ్మణ్యం నేను సుబ్రహ్మణ్యం అంటాడు. దీంట్లో నేను అనేది ఒరిజినల్, సుబ్రహ్మణ్యం అనేది డూప్లికేట్. ఇప్పుడు 5 మంది ఎత్తుకున్నా నేను ఒరిజినల్ అవుతుంది, ఇవి డూప్లికేట్స్ అవుతాయి అన్నమాట. ఈ డూప్లికేట్ అనేది వాస్తవంగా సత్యమేనా? శాస్త్రాలు కొన్ని అట్లా ఉంటాయి, అసలు లేనే లేదు. అది యొక్క ఇంకొక రూపం అది అంతే. ఓకే, అది కూడా ఉన్నది, అది కూడా ఉన్నది. కానీ మరి శాస్త్రాలు అసలు లేనిదే అది. శాస్త్రములే అసలు మీరు వచ్చేటకు అది కదా చెప్తుంది. శాస్త్రములు అన్నీ కూడా ఉన్నదాన్ని పట్టుకొని లేనిది అని అంటుంటారు కదా. అసలు అహంకారమే లేదు చూసుకోమంటారు అంటుంటారు. లేనిది ఎలా ఉన్నది ఉన్నదని చెప్పి అంటుంటారు. లేనిది ఎలా ఉంది అంటే మనోళ్ళు ఎండమావులు చెప్పారు దానికి ఉదాహరణ. అవి చూస్తే ఉంటాయి, నీళ్లు ఉన్నట్టు ఉంటాయి, దగ్గరికి పోయి చూస్తే అక్కడికి పోయి చూస్తే ఏమి ఉంటుంది. ఈ అహంకారం అటువంటిదేనా? వాస్తవికంగా నాలో ఉన్న ఈ నేను అనే ఒక భావన ఎండమావులు లాంటిదేనా? ఎండమావులు కూడా ఉన్నాయి కదా, ఎండమావులు లాంటిదే. సర్దేముంది ఎండమావులు అనే పేరు వచ్చిందే ఎందుకు? అది ఇప్పుడు మనం 5 ఒక నేను సుబ్రహ్మణ్యం కరెక్టే. అదే మాట మీరు చెప్పండి, మీరు నేను శ్రీనివాసులు, అది కరెక్టే. మీరు నేను సత్యనారాయణ, నేను అది కరెక్టే. మీరు నేను సంతోష్ ప్రసాద్, నేను ప్రసాద్. ఇక్కడ ప్రసాద్ ఒకటి మిగిలిపోతుంది. నేను సుబ్రహ్మణ్యం అని చెప్పింది నేను, అక్కడ నేను శ్రీనివాసులు అని చెప్పింది నేను, అక్కడ నేను సత్యనారాయణ అని చెప్పింది నేనే, ఇక్కడ నేను సంతోష్ అని చెప్పింది నేనే, అక్కడ నేను ప్రసాద్ అని చెప్పింది నేనే. ఇది నేను చెప్పిన మాటలు. అక్కడికి అలాగే అయిపోయింది. సుబ్రహ్మణ్యం నేను, ఇది సుబ్రహ్మణ్యం చెప్పిన మాట. శ్రీనివాసులు నేను, శ్రీనివాసులు చెప్పిన మాట. సంతోష సత్యనారాయణ నేను, అది సత్యనారాయణ చెప్పినాడు. సంతోష్ నేను, సంతోష్ చెప్పాడు. ప్రసాద్ నేను, ప్రసాద్ చెప్పినాడు. మొదటి చెప్పిన మాటలు నేను చెప్పినటివి, రెండవ చెప్పిన మాటలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సత్యనారాయణ, సంతోష్, ప్రసాద్ చెప్పినట్టు. అక్కడ నేనుంది, ఇక్కడ నేనుంది. మొదటి నేనుంది అది ఒకటే, నేను సుబ్రహ్మణ్యం, నేను శ్రీనివాసులు, నేను ప్రసాదు, నేను చెప్పారు. ఈ నేనుకుండే స్పెషాలిటీ ఏమంటే సుబ్రహ్మణ్యం నేను ఉంటుంది, సుబ్రహ్మణ్యం నేను ఉంటుంది. అదేవిధంగా శ్రీనివాసులు నేను అంటే శ్రీనివాసులు ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. సంతోషం నేను ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. ప్రసాద్ ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. ఇది మొదటి నేను ఉండే లక్షణం. ఇవి ఉన్నా ఉంటుంది, ఇది లేకపోయినా ఉంటుంది. ఇప్పుడు రెండో నేను కాడికి వస్తాను. సుబ్రహ్మణ్యం నేను అన్నా. ఈ నేనెవరంటే సుబ్రహ్మణ్యం ఉంటేనే ఉంటుంది, సుబ్రహ్మణ్యం లేకపోతే ఈ నేను ఉండదు. కానీ అసలు ఆ సుబ్రహ్మణ్యము నేను అనేది, ఆ సుబ్రహ్మణ్యం వాస్తవమా అంటే వాస్తవమా అది వదిలేస్తాం. రెండవ నేను ఉండాలంటే సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉండాలా, శ్రీనివాసులు అక్కడ ఉండాలా, ప్రసాద్ అందరూ ఉండాలి. ఉంటేనే రెండో నేను ఉంటుంది.
వీళ్ళతో ఏ కారణం చేతైనా వీళ్ళు లేకపోతే ఆ రెండో నేను ఉండదు. మొదటి నేను ఉండే ఏమిటి, వీళ్ళు ఉండే ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. ఈ రెండవసారి వచ్చిన నేనులు వీళ్ళు ఉంటేనే ఉంటుంది, వీళ్ళు లేకపోతే ఉండదు. ఫస్ట్ నేను తండ్రి లాంటిది, ఫస్ట్ నేను అనేది అహం స్వరూపం అని చెప్పబడుతుంది. ఈ తర్వాత రెండో నేనుందే అహంకారము అని చెప్పబడుతుంది. అహం స్వరూపం అనేది సదా ఉంటుంది, అహంకారం అనేది ఆ వ్యక్తి ఉంటేనే ఉంటుంది, వ్యక్తి లేకపోతే ఉండదు. అది తేడా. ఇండిపెండెంట్ డిపెండెంట్. ఇప్పుడు మామూలుగా తెలుసో తెలియకో మనం డిపెండెంట్గానే వ్యవహరిస్తాం. ఇండిపెండెంట్ నేనుగా ఉండి వ్యవహరించవచ్చు. ఇదే మరి వ్యవహరించవచ్చు అంటే చెప్పేది మనం అనుకుంటున్నాం, వాస్తవమా? వివరించవచ్చా? వ్యవహరించవచ్చా? వ్యవహరించవచ్చు. ఎందుకంటే రెండవసారి నేను అనేది కూడా మొదటి నేనే. మొదటిసారి ఏదైతే నేను అన్నదో అదే రెండవసారి కూడా అంటూ ఉన్నది. కానీ సుబ్రహ్మణ్యం మధ్యలో దూరి నేనంటున్నాడు అంటాడు. అందువల్ల ఇది అది కాకుండా పోతుందే కానీ నిజానికి అదే. ఇక్కడైనా అదే, అక్కడైనా అదే. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యం అనుకునే నేను ఉందే, సుబ్రహ్మణ్యం లేకపోతే అది మొదటి నేను అనుకోలేదు. మొదటి నేను కావాలంటే రెండు స్టేజీల్లోనూ అది అనుకోగలదు. రెండవ నేను రెండు స్టేజీల్లో ఉండలేదు. ఆ రెండు స్టేజీల్లో ఉండలేని దానిని అహంకారం అన్నాడు, రెండు స్టేజీల్లో ఉండే దానిని అహం స్వరూపం అన్నాడు. అందువల్ల అహంకారాన్ని దూరం చేసుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే సుబ్రహ్మణ్యాన్ని దూరం చేస్తే రెండు నేను ఒకటే అవుతాయి. రెండో నేను మొదటి నేను మర్చిపోతుంది నాన్న. మర్చిపోదు, ఎక్కువ చేశారు. అదే రెండో నేను మొదటి నేను చూడకుండా ఈ నేను ఇక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. మొదటి నేను మర్చిపోతుంది, ఒక దగ్గరే ఉంటుంది. రెండో దగ్గర పుట్టిన అది అనేది అనుభవంలో ఉంటుంది. అదే ఆ నేనే నేను అనుభవంలో ఉండగా ఈ నేనే నేను అనుభవంలో కాడి నుంచే బిగిన్ అవుతుంది. అదే రమణ మహర్షి ఈ విషయంలో ఉదాహరణ, మొదటి నేను 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 అంటుండు, రెండో నేను నేను అంటుండు. నిన్ను నీవు తెలుసుకొని రమణుడు ఏం చెప్పాడంటే రెండవసారి ఉంటే నేను చెప్పినాడు అన్నమాట. మొదటి నేను తెలుసుకోమని. నిన్ను నీవు తెలుసుకుంటే నిన్ను అంటే రెండవ నేను ఉద్దేశించి చెప్పాడు. నిన్ను నీవు తెలుసుకుంటే మొదటి నేను రెండవ నేను తెలుసుకోమని చెప్పినాడు ఆయన. నిన్ను అంటే మొదటి నేను, నీవు అంటే వ్యక్తి వచ్చిన తర్వాత వచ్చిన నేను తెలుసుకోమన్నాడు. కానీ అలా జరగదు కదా, రెండవ నేనే మొదటి నేనే తెలుసుకుంటుంది కదా. మీరు రెండవ నేను మొదటి నేను తెలుసుకోదు. మరి ఇక మొదటి నేను అవసరమే లేదు రెండవ నేను తెలుసుకోవడానికి. అవసరం లేకపోయినా తెలుసుకునేది అదే. అదే అయినా కూడా అది ఎప్పుడు కూడా నిలుప్తంగా ఉంటుంది. అది ముఖం పెడముఖం ఎడముఖం పెట్టి అటువైపు ఉంటుంది కదా. అట్లే ఉండదు, అన్ని ముఖాల్లో ఉంటుంది అదే. ఎందుకంటే నాకు ఏ అవసరం లేదు, మీరు ఏం చావండి ఏమనండి, నేను మాత్రం బాగానే ఉన్నాను అని ఆ ఫస్ట్ నేను అలాగే హ్యాపీగా ఉండి ఈ రెండో నేనుకే కదా ఈ బాధలన్నీ. అవును, రెండో నేను కాదు బాధలు, రెండవ నేను నేను అనేవాడికి బాధలు. రెండవ నేను సుబ్రహ్మణ్యం అంటున్నాను. అసలు నేను బాధలు అంటున్నారు. రెండవ నేను డూప్లికేట్ నేను ఏం బాధలు లేవు, డూప్లికేట్ ఎందుకుంటే బాధలు అంటారు. డూప్లికేట్ బాధలు డూప్లికేట్కే, డూప్లికేట్ నేను కాదు. ఈ
డూప్లికేట్ వల్ల రెండో నేను డూప్లికేట్ లేదు అయిపోయింది. నిజానికి అది అసలు లేదే. సో అసలు ముందరకు వస్తుంది. మనము అసలుది అదే వదిలిపెట్టేసిన ఇది రెండోది ఇంకోటి పుట్టుకొచ్చినట్టు అంటున్నాం, కానీ అదేం లేదు, అసలుదే మళ్ళీ అసలే ఉండేది. అక్కడైనా ఇక్కడైనా పుట్టుకొచ్చింది సుబ్రహ్మణ్యం